అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ జిల్లాకి రావడం జరిగింది. ప్రధాన లక్ష్యం కార్యకర్తల్ని కలవడం, వారి మనోభావాలు అర్థం చేసుకోవడం, పార్టీని ఏ మేరకు బలోపేతం చేశారు, ఇంకా మున్ముందు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి వివిధ అంశాల మీద కార్యకర్తలతో డిస్కస్ చేయడానికి నేను రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాము. దీనిలో భాగంగానే అసలు రాష్ట్రానికి మాత్రమే కాదు, ఈ జిల్లాకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందనేటువంటి విషయానికి కూడా ఇప్పుడు మేము వెళ్లేటువంటి మీటింగ్ లో ఇప్పుడు బిఎల్కి వెళ్తాము. నిమ్మకూరు దగ్గర మా తండ్రి గారి గ్రామం అది. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించి ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి కార్యక్రమం వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నిన్న మొన్నటి వరకు ఏ కార్యక్రమం జరిగినా కూడా అసలు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించట్లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి అపవాదు ఏదైతే మా మీద ఉన్నదో ఇది ఒక మంచి అవకాశం అది తొలగించుకోవడానికి. ఎందుకంటే వికసిత్ భారత్ బళ్ల ద్వారా అసలు రాష్ట్రానికి ఏ మేరకు ఎటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పడానికి మాకు ఇది ఒక సదవకాశంగా నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అది ఇళ్ల నిర్మాణం కావచ్చు, కుళాయి కావచ్చు, టాయిలెట్ నిర్మాణం కావచ్చు, మరి దేశంలో 80 కోట్ల మంది ప్రజలకి, పేద ప్రజలకి ఉచితంగా నేటి వరకు కూడా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వటం, ఇది కేవలం ఇప్పుడు కాదు, రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా మోడీ గారు దాన్ని పొడిగించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఒకంత విస్మయానికి వారు గురవుతున్నారు. నిజంగానే ఇంత కేంద్ర ప్రభుత్వం మాకు చేస్తుంది అని మాకు తెలియదు అనేటువంటి భావన మాకైతే వినిపిస్తుంది. మా కార్యకర్తలందరూ కూడా మాకు తెలియజేసేటువంటి విషయం. అదేవిధంగా వెనుకబడినటువంటి తరగతుల్లో బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా కొంత మైనారిటీల్లో కూడా ఉంటారు. హస్తకళా వృత్తుల్ని ఆధారం చేసుకుని జీవించేటువంటి వారు నిజంగా వారు ఆత్మగౌరవంతో జీవిస్తారు. వారి కళా నైపుణ్యాన్ని విశ్వసించి వారి జీవనాన్ని గడుపుతారు. కానీ ఒకరి దగ్గరికి పోయి దేహి అంటూ చేయి జాపుకున్నటువంటి ఒక ఆత్మగౌరవంతో జీవించేటువంటి హస్తకళా వృత్తుల మీద ఆధారపడినటువంటి వారికి కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మొదట్లో ₹1,00,000 వరకు వారికి లోన్ ఉంటే, తర్వాత 2 లక్షలు, ఆ తర్వాత 3 లక్షలు సకాలంలో కనుక కట్టేసినట్లయితే ఆ రకంగా వారికి సహకారం అందించడం అంటే ముడి సరుకు దగ్గర నుండి మార్కెటింగ్ వరకు కూడా నైపుణ్య అభివృద్ధి, వారికి వాళ్ళు నిక్షేపంగా ఉన్నటువంటి ఆ నైపుణ్య శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా పదును పెడుతూ వారికి ట్రైనింగ్ ఇస్తూ వారిని ఆత్మగౌరవంతో జీవించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం, వీటన్నిటి కూడా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. నేను చూస్తున్నాను, వెళ్తున్నటువంటి సందర్భంలో వివిధ జిల్లాల్లో ఇప్పటికే నేను దగ్గర 22 జిల్లాలు నేను పూర్తి చేసుకోవడం జరిగింది. చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నటువంటి మాట, మేము ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఈ జిల్లాకి పలానా అభివృద్ధికి ఇన్ని వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పడం మేము చాలా గర్వంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి కేవలం జేబులు నింపుకునేటువంటి పని చేస్తూ అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలనని, విద్వేషపూరిత పాలనని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ చూసే ఉంటారు. అభివృద్ధికి తిలోదకాలంటే రోడ్లు సైతం సరిగ్గా లేవు. అంతటి అధ్వానమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని నేను విశ్వసిస్తున్నాను. పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల నాయకులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కాపడవల సెంటర్ రంగా గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన మన మాజీ శాసనసభ్యులు గోడె ప్రసాద్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ, వంగవీటి మోహన్ రంగా గారు అంటే అందరి వాడు, ఆయన పార్టీలతో, మతాలతో, కులాలతో, వర్గాలతో సంబంధం లేదు. మరి ఇందాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మరి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన అందరి మనిషి,
అందరి ఉదాహరణ ఇప్పుడు జరిగే కార్యక్రమాలే నిదర్శనం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని పార్టీ నాయకులకి అలాగే రంగా గారి అభిమానులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వడప్రసాద్ గారు అన్నట్టు ఈ భూమి ఈ ధరిత్రి ఉన్నంతకాలం ఈ తెలుగు ప్రజలు వంగవీటి మోహన్ రంగా గారిని మర్చిపోరు. మరి ఆయన దాదాపు చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటికి ఇక్కడ ఉన్న యువత చాలామంది పుట్టుంటారు. ఇంకా ఇవాటికి కూడా మరి ఆయన పేరు చెప్తే ఒక రకమైన వైబ్రేషన్స్. మరి సార్ చెప్పినట్టుగా ఆయన జీవించి ఉంది చాలా కొద్ది కాలమే, ప్రజాసేవ కూడా శాసనసభ్యులు ఉంది కూడా చాలా కొద్ది కాలమే. మరి 3.5 సంవత్సరాల శాసనసభ్యుగా ఉన్న కాలంలో మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఇన్ని యుగాలైనా కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ మరి రంగా గారిని మర్చిపోలేదంటే ఆయన పేద ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదురు నిలబడి మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆయన పోరాట పటిమ ఈరోజు యువత ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఆయన కనుక ఒక్క క్షణం నేను జీవించి ఉండాలి, నేను బ్రతికి ఉండాలని ఒక ఆలోచిస్తే ఆయన్ని చంపటం వాళ్ళ తరం కాదు, వాళ్ళని పుట్టించే బ్రహ్మతరం కూడా ఏంటి కాదు. మరి ఆయనకి ఎటువంటి స్వార్థం లేకుండా జీవితం మీద ఆశ లేకుండా చావైనా బతుకైనా పేద ప్రజల కోసమే అని చెప్పి నడి రోడ్డు మీద నిరాదీక్ష చేస్తుంటే మరి అటువంటి వ్యక్తిని కొంతమంది దుర్మార్గులు పొట్టను పెట్టుకున్నారు. అది మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో మరి ఏం చేస్తున్నారో ఏంటో, మరి వాళ్ళని ఎవరు హక్కు చేర్చుకున్నారో మీ అందరూ ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి రాబోయే రోజుల్లో యువత ముఖ్యంగా రంగా గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి, ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్ళాలి, ఆయన ఆలోచన విధానాలని ఆలోచన పటిమని ముందుకు తీసుకెళ్ళి రంగా గారి ఆశయం యువతంతా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ, మైనారిటీ నాయకులకి, దళిత నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఎన్నో సంవత్సరాలు గడిచినా, తరాలు మారినా, యుగాలు మారినా ప్రజలు మరిచిపోలేని వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతంలో పేద ప్రజల కోసం, ముఠా కార్మికుల కోసం, కార్మిక సంఘాల కోసం పిలిస్తే పలికిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆనాడు కుటిల రాజకీయాల కోసం మరి బలి తీసుకొని ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ, భౌతికంగా లేకపోయినా కానీ తెలుగువారు ఉన్నంత కాలం మర్చిపోలేని వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నారు. మరి కొంతమంది ఆస్తులు సంపాదించి వాళ్ళ వారసులు ఇచ్చారు అందరి నోళ్లు కొట్టి. కానీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల యొక్క అభిమానాన్ని ఆస్తులు సంపాదించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎంతో మంది ప్రజల యొక్క అభిమానాన్ని వారసత్వంగా ఈరోజు వంగవీటి రాధా గారికి ప్రజల యొక్క అభిమానాన్ని అందించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈ భూమి ఉన్నంత కాలం ఆయన యొక్క స్మృతులు స్మరించుకుంటానే ఉంటాం. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం ఈ సందర్భంగా జరిగిందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.